మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. మేము అమ్మమ్మ వాళ్ళతో కలిసి మినీ మేడారం జాతరకైతే వెళ్తున్నాము. ఇక్కడ మా అక్క స్కూటీ డ్రైవ్ చేస్తుంది, మా బావనేమో భయపడుతున్నాడు అనమాట. ఎలా తీసుకెళ్తుందో ఏమో అని, కానీ పర్లేదు బాగానే డ్రైవ్ చేసింది మా అక్క. అండ్ ఇక్కడ ఒకప్పుడు మొత్తం ఫుల్గా ఫారెస్ట్ ఉండేది, ఇప్పుడు చూస్తే మొత్తం పంట భూములు అయిపోయాయి అనమాట. ఇంకా మేమైతే మినీ మేడారం జాతరకి దగ్గరలో ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట, 10 minutes పడుతుంది అంతే. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఫుల్గా రష్ ఉండే, ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. మేము లాస్ట్ ఇయర్ గురువారం వచ్చాము, ఈ ఇయర్ ఏమో శుక్రవారం వచ్చాము. గురువారం వద్దామనుకుంటే మా అమ్మమ్మనేమో మీరు తినరు, ఎందుకు గురువారం వెళ్ళేది, శుక్రవారం వెళ్దాము అని చెప్పేసి శుక్రవారం అయితే తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమో గురువారం వచ్చాము, ఆ రోజు కూడా తినలేదు, కాకపోతే దేవతను చూడొచ్చు కదా అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాతకేమో వంట చేసుకోవాలి కదా, సో అందుకోసమే కట్టెలు వేద్దామని వచ్చినాము. అసలు కట్టెలే దొరకలేదు. నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి ఒకరి దగ్గర కట్టెలు అయితే తస్కరించాము. అయ్యో తప్పుగా అనుకోకండి, వాళ్ళు వెళ్ళిపోయాకనే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా 1-2 అట్లా మేము తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ మా చెల్లి ఏమో వచ్చి రాగానే మంచిగా ఐస్ క్రీమ్ తింటుంది, నన్ను తింటావా అని అడుగుతుంది అనమాట. నాకు అప్పటికే కొంచెం కోల్డ్ అయింది, నాకు వద్దులే తల్లి నువ్వు తినేసి అని అంటే ఇంకా తనే తింటుంది. నాకు ఊరిస్తుంది అనమాట, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పేసి. నాకు వద్దు నువ్వు తినేసి అంటే తింటుంది. ఇంకా మా చెల్లి అప్పటికే వెళ్ళి లూడో కూడా కొనుక్కొచ్చుకుంది అనమాట. ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా, సో ఆడుకోవచ్చు అని చెప్పేసి లూడో తెచ్చుకుంది. అందులోనే లూడో ఉంది, కైలాసం కూడా ఉందన్నమాట, 2 in 1. మంచిగా ఆడుకోవచ్చు, ఏదో ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇది బెట్టింగ్ పెట్టి కూడా ఆడుకోవచ్చు అంట, వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు, చూడండి చూపిస్తాను. ఇగో ఇవేమో బెట్టింగ్ పెట్టడానికి అనమాట. ఇక మా చెల్లి వాళ్ళేమో చికెన్ నువ్వే చెయ్యి మంచిగా చేస్తావు అని చెప్తే నేనైతే మా చెల్లి వాళ్ళ కోసం అయితే చికెన్ చేస్తున్నాను. మేము నాటుకోడి తినమన్నమాట, సో అందుకోసమే మా కోసం వేరే చికెన్ సపరేట్ తెచ్చారు. ఇంకా వాళ్ళేమో నాటుకోడి కోసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. నేనైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. నేను కట్టెల పొయ్యి మీద చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం వంట చేయడము, ఎప్పుడు చేయలేదు. ఎలా వస్తుందో ఏమో తెలియదు కానీ చేయనైతే చేస్తున్నాను. నేను వంట చేస్తా అంటేనే మా అమ్మమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్దాం రా అనేసి అంటున్నారు. ఇక నేనేమో ఆగమాగం చేసిన, ఎట్లా వస్తుందో ఏమో. ఇక్కడ మా అమ్మమ్మ ఒక చెట్టు దగ్గర నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి దీపం పెడుతుంది. ఇక మా అక్కనేమో కొబ్బరికాయలకి బొట్టు పెడుతుంది అనమాట. దర్శనానికి వెళ్ళాలి కదా, అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి పసుపు కుంకుమ 2 పెట్టి ఇక అక్కడ దేవుడి దగ్గర మొక్కుతున్నారనమాట. అలాగే అందులో మా అమ్మమ్మ కొంచెం బంగారం కూడా పెట్టింది, అది కనిపిస్తలేదు, అది కూడా పెట్టి మొక్కింది. ఇక నాకు వంట చేయడం సరిగ్గా వస్తలేదు, మంట ఎక్కువ మండుతుంది అని చెప్పేసి మా డాడీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను అన్నీ ఇస్తుంటే మా డాడీ ఏమో కొంచెం కలుపుతున్నాడు. నాకు అక్కడ చేయడం రావట్లేదు, ఇంకా మా డాడీ ఏమో హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇక కింద మీద వాడైతే మొత్తానికైతే కూరనైతే చేసిన, కొంచెం మాడింది కూడా, నాకు అది సరిగ్గా తెలియలేదన్నమాట. మొత్తానికైతే ఇలా చేశాను కర్రీ. కొంచెం నాకు ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది, స్పైసీ ఉంటుందేమో.
కోడిని కోసుకొస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట. ఇది మేమున్న చెట్టు కింద అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. మేము వచ్చిన తర్వాతకి ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ మాత్రము. అసలు మేడారం జాతర 3 డేస్ కదా, ఆ 3 డేస్లో 2 డేస్ అమ్మవార్లు వస్తారు. ఇంకో రోజేమో సమ్మక్క సారలమ్మ వల్ల ఆడబిడ్డ వస్తుందంట. అందుకే ఆ రోజు ఎక్కువ మంది వెళ్ళరంట దర్శనానికి. ఎందుకు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇక దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాం. చూడు అవి పట్టుకో. అగో బావ అయితే ఆడున్నాడు. ఇటు అమ్మా తీసుకుపోతాం కానీ ఎందుకు పోతాయి. ఈ ముసలి మధ్యలో మధ్యలో వస్తారు. మొత్తం వీడియో నీదే. అయ్యో చాలా కష్టం. ఇగో ఇక్కడ ఇక దర్శనం అయిపోయాక బయటికి వచ్చాక మా అన్నయ్యనేమో లడ్డూలు తీసుకుందాం అనేసి చూస్తున్నాడు. కాకపోతే అక్కడ అంతగా బాగాలేవన్నమాట. ఇంకా తీసుకోలేదు కూడా లడ్డూలు కూడా. వేరే దగ్గర తీసుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఎక్కడా బాగాలేవు. అండ్ ఇక మా చెట్టు దగ్గరికి వెళ్ళినాక ఫుల్గా ధూపైందనమాట. కూల్ డ్రింక్స్ ఉన్నాయి.
హ్యాపీ ఫిజ్ ఉంటే తాగుతున్నాము. అది తాగినాక అబ్బా కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎన్ని వాటర్ తాగినా కూడా సరిపోవట్లేవు. అటు ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, ఫుల్గా ధూపవుతుంది అనమాట. ఇంకా అలాగే ఇక మేమైతే భోజనాలు స్టార్ట్ చేసినాము. అప్పటికే 3 అవుతుందన్నమాట. ఇంకా లేట్ అయ్యేసరికి ఇంకా అసలు తినబుద్ధి కాలేదు సరిగ్గా. ఏదో వచ్చినాం కదా అన్నట్టుగా కొంచెం కొంచెం అయితే తినేసి వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇట్లా చెట్టు కింద కూర్చొని తింటే మస్తు అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మస్తు ఎంజాయ్ చేస్తాను నేనైతే. కాకపోతే ఈసారి ఎందుకో అంతగా నచ్చలేదు అక్కడ నాకు. ఇక తిన్న తర్వాతకైతే ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి జాతరకి మళ్ళీ వెళ్ళినాం అనమాట. ఇంకా మా చెల్లినేమో బొమ్మలు చూస్తుంది. నాకు బొమ్మలు కావాలి, టెడ్డీ బేర్ కావాలి అని చెప్పేసి పెద్దది తీసుకుంటా అంటుంది. అంత పెద్దది ఎందుకు, ఇంట్లోనే చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇగో ఈ చిన్నదైతే చూస్తుంది. చిన్నది తీసుకో అని చెప్పాను, డాల్. సరే ఇంకా అదే తీసుకుంటానని చెప్పేసి అదే తీసుకుందాం అనమాట. ఇగో ఇది ఆ డాల్. నేనేమో బ్యాంగిల్స్ తీసుకుందాం అనేసి అసలు జాతరకు వస్తే బ్యాంగిల్స్ తీసుకోవాలి కదా, అదే గుర్తు. ఏ జాతరకి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకోవాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి కాదు, బ్యాంగిల్స్ అయితే ఆడవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. అదొక గుర్తులాగా ఉండిపోతుంది. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అస్సలు ఏం తీసుకోము, అసలు అంత టైం ఉండదన్నమాట. ఇంకా ఈసారి ఫస్ట్ టైం నేను ఇది తీసుకోవడము, బ్యాంగిల్స్ కూడా. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. కొన్ని తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను. అరే అడగడమే మర్చిపోయాను అసలు. మీరు జాతరకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. అండ్ ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి. అండ్ వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళండి అబ్బా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళండి. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇంటికి వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఉండి మధ్యలో ఇరుక్కున్నాము. నైట్ 9 అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. ఈసారి చాలా ఫ్రీగా ఉంది, చూడండి ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు. మేమైతే మేడారం జాతరకి అయితే వెళ్ళొచ్చినాము. అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నానండి. ఇగో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఎంత అమ్ములు? 20 రూపీస్ ఆడ, 10 రూపీస్ ఇది బయట. కాకపోతే జాతరలో 20 రూపీస్. ఇది మధ్యలో ఉంటుంది. ఇగో స్లేట్ ఉంటుంది, యాపిల్. ఇది 100 రూపీస్ పడింది. టెడ్డీ బేర్ లాంటిదే కానీ కాదు, డాల్. ఇది మా చెల్లి తీసుకుంది, మా చెల్లికి బాగా ఇష్టం అంట, అందుకే తీసుకుంది. ఇంకొకటేమో లూడో తీసుకున్నాం మేము ఆడుకోవడానికి. ఎట్లా సమ్మర్ కదా, సో టైం పాస్ కోసం అని చెప్పేసి. ఇగో బ్యాంగిల్స్ ఈ మా చెల్లి తీసుకుంది. బాగున్నాయి కదా బ్యాంగిల్స్, నాకు మస్తు నచ్చింది. నాకు చూపిస్తానండి. ఇవి నేను తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి మా అమ్మమ్మకి తీసుకున్నాం. ఇంకేం తీసుకున్నాం? అవి చూపెట్టండి, ఇక వద్దు. ఇంకొకటి చిన్న చిన్న అంతే, ఇవే తీసుకున్నాం. ఎట్లున్నాయి మంచిగా? నా బ్లాగ్స్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.